మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న కన్నప్ప సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే, సినిమా పనులకు సంబంధించిన హార్డ్ డిస్క్ మాయమవడంతో విష్ణు స్పందించారు. ఈ ఘటన వివరాలివే. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా వస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీనిలో పలువురు సినీ ప్రముఖులు నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హార్డ్ డిస్క్ మాయంపై మంచు విష్ణు మరోసారి స్పందించారు. ఆ హార్డ్ డిస్క్ ఇంకా తన వద్దకు రాలేదని చెప్పారు. విష్ణు మాట్లాడుతూ, కన్నప్ప కోసం ముంబైలో దాదాపు 8 కంపెనీలు వీఎఫ్ఎక్స్ పనులు చేస్తున్నాయి. వాటిలో ఒకటి ఆన్లైన్లో కొంత భాగం పంపించారు. అది క్లారిటీగా రాలేదు. దీంతో రెండోసారి అప్లోడ్ చేశారు. ముందు జాగ్రత్త కోసమే వాళ్లు ఓ హార్డ్ డిస్క్ కూడా పంపారు. మా ముగ్గురికి సంబంధించి ఏ పార్సిల్ వచ్చినా ఆ ఇంటికే వస్తుంది. అక్కడ ఉండే మేనేజర్లు ఎవరిది వాళ్లకు అందజేస్తారు. మా కంపెనీ జీఎస్టీ రిజిస్టర్ అడ్రస్ కూడా నాన్న ఇంటిదే ఉంటుంది. అక్కడికి పార్సిల్ వచ్చినప్పుడు రఘు అనే వ్యక్తి చరిత అనే మహిళను తీసుకోమని చెప్పారట. ఆమెనే తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మాకు తెలిసిన విషయానికి ఏంటంటే, వాళ్ళిద్దరూ మనోజ్ దగ్గర పని చేస్తారో లేదో మాకు తెలియదు. అతని వద్దే ఉంటారని మాత్రం తెలిసింది. హార్డ్ డిస్క్ కూడా అక్కడే ఉందని తెలిసింది. ఇప్పటివరకైతే హార్డ్ డిస్క్ నా చేతికి రాలేదు అని అన్నారు. చివరికి, కన్నప్ప సినిమా హార్డ్ డిస్క్ మాయమైన సంఘటనపై మంచు విష్ణు స్పందించి, హార్డ్ డిస్క్ తనకు అందలేదని తెలిపారు. ఈ ఘటన సినిమా విడుదలపై ప్రభావం చూపుతుందో లేదో చూడాలి.